నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో అప్రూవర్గా మారినటువంటి దస్తగిరి నాంపల్లి సిబిఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తనను వైఎస్ అవినాష్ రెడ్డి చంపే అవకాశం ఉందని, అలాగే తన కుటుంబ సభ్యులపై కూడా దాడి చేశారని ఆయన పిటిషన్ అయితే వేశారు. మరి ఈ నేపథ్యంలో అవినాష్ రెడ్డి అరెస్ట్ అవ్వచ్చు అన్న వార్తలు వస్తున్నాయి. మరోపక్క చూసుకుంటే వైఎస్ వివేక హత్య కేసులో ట్రయల్ రన్స్ కూడా ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో వైఎస్ అవినాష్ రెడ్డి ఏ క్షణమైనా అరెస్ట్ అవుతారు అని వార్తలు వస్తున్నాయి. దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. శ్రీనివాస్ గారు, నమస్తే అండి. నమస్తే అమ్మా. సో వైఎస్ వివేక హత్య కేసులో దస్తగిరి ఒక సంచలనంగా మారారు. ఆయన అప్రూవర్గా మారి వివరాలన్నీ చెప్పటం. సో బయటకు వచ్చిన తర్వాత కూడా ఆయన చాలాసార్లు రోడ్డు మీద కావచ్చు జగన్ గారిని ఉద్దేశించి, భారతి గారిని, అలాగే అవినాష్ రెడ్డి గారిని ఉద్దేశించి వ్యాఖ్యలు చేయడం. ఇప్పుడు తాజాగా ఆయన పిటిషన్ వేశారు నాంపల్లి సిబిఐ కోర్టులో. ఏ క్షణమైనా నన్ను చంపే అవకాశం ఉంది, లేదు అంటే నా కుటుంబ సభ్యులపై కూడా దాడి చేస్తున్నారు, ఇంకెందుకు నేను ఓర్చుకొని ఉండాలి అని పిటిషన్ వేయడం జరిగింది. సో ఏ క్షణమైనా అవినాష్ రెడ్డి అరెస్ట్ అవ్వచ్చు అంటున్నారు. ఏం చెప్తారు మీరు? ఆంధ్రప్రదేశ్ ప్రజల పరిస్థితి గత 5 ఏళ్ల జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ప్రజల ప్రాణాలు గాల్లో దీపాలయ్యాయి. ఎవరు బతికుంటారు, ఎవరు చచ్చిపోతారు, ఎవరిని చంపుతారు, ఎవరిపైన హత్యాయత్నాలు, అశాంతి, అభద్రత ఆంధ్రప్రదేశ్ కేర్ ఆఫ్ అడ్రస్గా మారింది. ఇప్పుడు దస్తగిరి ఇవాళ ప్రాణాలకు ముప్పు. ఎందుకంటే అతను అప్రూవర్గా మారాడు, అతను సాక్ష్యం ఇచ్చాడు. వివేక హత్య కేసులో అసలు హంతకులు ఎవరో అతను సిబిఐకి వాంగ్మూలం ఇచ్చాడు. అప్పటి నుంచి అతను భయపడుతున్నాడు. అది భయానికి తగ్గట్టుగానే జరుగుతున్నాయి. అతని భయంలో వాస్తవం కనపడుతుంది, అర్థం కనపడుతుంది. ఎట్లా? ఇప్పుడు వాళ్ళ తండ్రి మీద దాడి జరిగింది. ఏంట్రా నీ కొడుకు మరి ఏదో అతను ఇక్కడ నుంచుంటాడంట, ఈ టైప్లో. అతని భార్య కూడా భయపడింది. ఏంటి? దస్తగిరి మీద వరుస కేసులు పెడుతున్నారు. కిడ్నాప్ కేసు పెట్టారు, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టారు, 2.5 నెలలు 3 నెలలు జైల్లో ఉంచారు. బెయిల్ మీద ఏదో బయటకు వచ్చాడు. ఇప్పుడు అతను సిబిఐ కోర్టులో పిలిచేశాడు. తన కుటుంబానికి రక్షణ కావాలి, తనకు రక్షణ కావాలి, ఏ క్షణానైనా చంపే అవకాశాలు ఉన్నాయి కాబట్టి పలానా వాళ్ళ భార్యన ముప్పు ఉందని. అంతకుముందు దస్తగిరి ఏం చేశాడు? తెలంగాణ ముఖ్యమంత్రికి కూడా ఒక వినతి పత్రం ఇచ్చాడు, తనని కాపాడమని, తనకు రక్షణ కల్పించమని. ఆంధ్రప్రదేశ్ పౌరుడు పొరుగు రాష్ట్ర ముఖ్యమంత్రికి కాపాడమని, ప్రాణాలు రక్షించమని వినతి పత్రం ఇవ్వడం. ఇది ఎంత అప్రదిష్ట! ఇది రాష్ట్రానికి ఎంత సిగ్గుచేటు, ఇక్కడ ముఖ్యమంత్రికి ఎంత అప్రదిష్ట, సిగ్గుచేటు. అంతకుముందు కూడా నువ్వు చూసుంటావు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారి చెల్లెళ్ళు వాళ్ళు ఎక్కడ కేసులు పెట్టారు? తెలంగాణలోనే. ఆంధ్రప్రదేశ్లో కేసులు తీసుకోవటం లేదు. ఆంధ్రప్రదేశ్లో కేసులు తీసుకోవటం లేదు కాబట్టి వాళ్ళు తెలంగాణలో వచ్చి కేసులు పెడితే, సైబరాబాద్లో షర్మిల పెట్టింది, అసభ్య పోస్టులు పెడుతున్నారు, ఈ విధంగా చంపుతామని బెదిరిస్తున్నారు, పలానా హ్యాండిల్స్, పలానా వాళ్ళ పోస్టులు ఆమె ఆధారాలతో సహా ఇచ్చింది షర్మిల. ఇక సునీత ఆల్రెడీ పెట్టింది, తన మీద కూడా పెడుతున్నటువంటి ఆ పోస్టులు, చంపుతామన్న బెదిరింపులు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి చెల్లెళ్ళు భద్రత కోసం పొరుగు రాష్ట్రంలో కేసులు పెట్టడమా? ఎంత సిగ్గుచేటు! అసలు ఉందా ఇక్కడ శాంతి భద్రతలు? ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఉందా? అంటే గత 5 ఏళ్ల జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో పోలీస్ ఎంత బయాస్డ్గా మారింది, ఎంతగా శాంతి భద్రతలు క్షీణించాయి. ఈ అరాచక మూకలు, ఈ మాఫియా మూకలు ఎలా పేటరేగిపోతున్నాయి. కబ్జాలు, కిడ్నాప్లు, హత్యలు, అత్యాచారాలు, గ్యాంగ్ రేపులు, అసలు జరగని నేరం లేదు. హెవెన్ ఆఫ్ క్రిమినల్స్గా మారింది. నేరస్తుల స్వర్గధామంగా ఆంధ్రప్రదేశ్ని మార్చాడు జగన్మోహన్ రెడ్డి తన పరిపాలనలో. అందుకే కదా ఇక్కడ ఈ పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు దస్తగిరి వేసాడు పిటిషను, దీనిపైన మరి తీర్పు మరి రావాలా ఏంటి? అతనికి ఏదో విధమైనటువంటి రక్షణ ఇస్తారు? ఇప్పుడు ఈ కేసులో ఇప్పుడు మనం ఇదంతా కూడా ఏంటమ్మా, వివేకానంద రెడ్డి హత్య కేసు, అదొక బ్రూటల్ మర్డర్. ఇప్పుడు ఇది 6వ ఏడాది, 5 ఏళ్ళు అయిపోయింది. హంతకులు ఎవరో ఇంతవరకు శాంతం కొలిక్కి రాలేదు కేసు. హంతకులు స్వేచ్ఛగా నిర్భయంగా తిరుగుతున్నారు సమాజంలో.
అమ్మాయి అంత కదా. వివేకానంద రెడ్డి కూతురు సునీత ఏమన్నా ఢిల్లీ ప్రెస్ మీట్లో ఏముంది, సినిమాల్లో చూసాం. అవును. ఏది హంతకులు మన చుట్టూతానే తిరుగుతూ ఉంటారు, నాన్న నా కోసం అర్ధరాత్రి 11:40 దాకా ప్రచారం చేశాడు అని చెప్పారు అంటూ హంతకుల పాలనలో హంతకులు ఏ విధంగా స్వేచ్ఛగా తిరుగుతున్నారు అని అంటూ తను ఏం కోరింది, తన అన్నను ఓడించమంది. సునీత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఓడిస్తేనే తండ్రి హత్య కేసులో అసలు హంతకులు బయటకు వస్తారు అంది. ఏ విధంగా అయితే జగన్మోహన్ రెడ్డి ఆ 12 సిబిఐ కేసులు, ఆ ఈడీ కేసులు 5 ఏళ్లుగా డ్రాగాన్ చేస్తూ వస్తున్నాడో అట్లాగే తన తండ్రి హత్య కేసు కూడా డ్రాగాన్ చేస్తున్నారు. ఈయన పోతే మా అన్నను ఓడించండి, అప్పుడే మా తండ్రి హంతకులకు శిక్ష పడుద్దని ఆ చెల్లె చెప్పిందంటే ఇంకా ఏ స్థాయిలో జగన్మోహన్ రెడ్డి మరి నిందితుల్ని రక్షిస్తున్నాడు అనేది మనకి ప్రత్యక్ష సాక్ష్యం అన్నమాట. ఇప్పుడు నువ్వు చూసుంటావు, హిచ్కాక్ మూవీస్ ఉంటాయి, లేకపోతే వీళ్ళు కూడా కొంతమంది తెలుగు వాళ్ళు కూడా తీస్తున్నారు, ఏదో హిట్ 1, హిట్ 2 అని సస్పెన్స్ థ్రిల్లర్స్, మిస్టరీ మర్డర్స్. దృశ్యం 1, దృశ్యం 2 వాటిని మించిపోయింది కదా ఈ వివేకానంద రెడ్డి హత్య కేసు. 5-6 ఏళ్లలో వీళ్ళు కథలుగా చెప్పారు, 10 కథలు చెప్పారు. గుండెపోటు అన్నారు, రక్తపు వాంతులు అన్నారు, శవానికి కట్లు గట్టి పూలేసి మొత్తం అసలు గొడ్డలు వేట్లేవి కనపడకుండా చేశారు. నారాసుర రక్త చరిత్రను ఒక కథ వినిపించారు. ఇంకో కథ అసలు బెంగుళూరు భూ వివాదాలు అన్నారు. మరో కథ ఏదో రెండవ భార్య షమీం అన్నారు. ఏంటి ఆస్తుల వివాదంగా తీసుకొచ్చారు ఒక కథ. ఇంకా ఆఖరి కథ ఏం చెప్పారు, అసలు కూతురు అల్లుడే చంపేశారని చెప్పారు. సునీతను రాజశేఖర్ రెడ్డే చంపేశారన్న దీంట్లో వీళ్ళు ఎవరిని మాయ చేస్తారు, ఎవరి కళ్ళు గప్పుతారు, ఎన్నాళ్ళు కళ్ళు గప్పుతారు. చట్టం చేతులు చాలా పొడవైంది అనేది అందుకే. ఇప్పుడు నిందితుడు కానీ దొంగ కానీ హంతకుడు కానీ కొద్ది కాలం తప్పించుకోగలడు, కొన్నేళ్ళు తప్పించుకోగలరు. కానీ ఎప్పటికైనా సరే పొడవైన చేతుల చట్టం చక్కగా పట్టుకుంటుంది అన్నమాట. ఇవాళ గడిచిందంటే కాదు కదా, నీకేంటి తప్పు చేశావు, నేరం చేశావు, ఎట్టి పరిస్థితుల్లో శిక్ష పడుతుందన్నమాట. హద్దు మీరిన వారు శిక్షింపబడేదారు. ట్రెస్పాసర్ షుడ్ బి ప్రాసిక్యూటెడ్ అనో ఏదో ఉంటుంది బైబిల్లో. ఇప్పుడు వీళ్ళు బైబిల్ గురించి చెప్తూ ఉంటారు, నోరు ధరిస్తే అసలు క్రిస్టియానిటీ గురించి మాట్లాడతారు. ఇది కదా సిగ్గుపడే అంశం. అంటే ఏంటి, ముసుగు తొలగిపోయింది, అసలు నిజాలు బయటకు వస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో రేపు కనుక జగన్మోహన్ రెడ్డి ఓడిపోతే, ఆయన అంటున్నాడు నిన్న మేదరమెట్ల సిద్ధం సభలో కూడా, అన్న ఓడిపోతే అన్న ఓడిపోతే అన్న ఓడిపోతే అని ఒక 18 సార్లు అన్నాడు. అన్న ఓడిపోతే స్కీములేమి ఆగవు, అన్న ఓడిపోతే పోలవరం పూర్తవుద్ది, అన్న ఓడిపోతే అమరావతి పూర్తవుద్ది, అన్న ఓడిపోతే ఇంకా ఎక్కువ స్కీములు పేదలకి అందుతాయి. జగన్ ఓడిపోతే హంతకులు జైలుకి వెళ్తారు, కబ్జాలకు ఫుల్ స్టాప్ పడుతుంది, భూదందాలు సెటిల్మెంట్లు ఇవన్నీ కూడా ఆగిపోతాయి. నిజమైన శాంతి భద్రతలు ఆంధ్రప్రదేశ్లో ఏర్పడతాయి. ఎప్పుడు అన్న ఓడిపోతే. నమస్తే.